రేపు శ్రావణ బహుళ ఏకాదశి. దీనికి అజ ఏకాదశి అని, అన్నద ఏకాదశి అని పేరు. ఇది లక్ష్మీ నారాయణులకు ఎంతో ఇష్టమైన రోజు. ఎందుకంటే ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఇష్టం. అయితే ఈ పవిత్రమైన రోజున ఈ చెట్టును తాకితే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఇక మీకు తిరిగనేదే ఉండదు. ఏకాదశి రోజు ఈ చెట్టును తాకటం వల్ల మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ మీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. మరి రేపు ఏకాదశి రోజు ఏ చెట్టును తాకాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణులను పూజిస్తారు. పద్మపురాణం ప్రకారం ఏకాదశి ఉపవాసం ఆచరించటం వల్ల ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణునామ స్మరణ చేయాలి. ఇలా చేయటం వల్ల సంపద, సంతోషము, శ్రేయస్సు పొందుతారు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించటం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి. గంగాజలంతో అభిషేకించాలి. తులసి ఆకులతో స్వామిని పూజించటం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు త్వరగా లభిస్తాయి. ఏకాదశి రోజు అనారోగ్య బాధితులకు పండ్లు, దుప్పట్లు దానం చేయటం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి రోజు ఏ చెట్టును తాకాలో తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. శ్రావణ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి అన్నద ఏకాదశి అనే మరొక పేరు కూడా ఉంది. దుర్భర దారిద్ర్యంతో బాధపడుతున్న వారు, కష్టాలతో సతమతమయ్యేవారు ఈ ఏకాదశి వ్రతమాచరించాలి. అజ ఏకాదశి నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి విష్ణుమూర్తి చిత్రపటాన్ని పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. అనంతరము ఉపవాస దీక్షను తీసుకోండి. తర్వాత దేవుడు ముందు దీపం వెలిగించండి. పండ్లను నైవేద్యంగా పెట్టండి. పూలతో పూజలు చేయండి. అనంతరము విష్ణుమూర్తి కథను చదివి వినండి. చివరిగా హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి. ఉపవాస దీక్షను విరమించండి. అజ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామంతో శ్రీహరిని అర్చిస్తూ జాగరణ చేయాలి. పూర్వం సత్య హరిశ్చంద్రుడు కష్టాలలో ఉన్నప్పుడు అజ ఏకాదశి వ్రతమాచరించటం వలన భార్య, బిడ్డలను, రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడని పురాణ కథనం. ఏకాదశి రోజు లక్ష్మీ పూజను చేయటం వలన మీకు ఉన్న అప్పుల బాధలు తీరటంతో పాటు మీకు ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. వచ్చిన ధనం వచ్చినట్లుగా ఖర్చవ్వకుండా ధనం మీ ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది. ధనం ఇంట్లో స్థిరంగా నిలబడటం వలన మీరు ధనవంతులు అవుతారు. గురువారం ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానాన్ని ఆచరించుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన దుస్తులను ధరించి పూజగదిని శుభ్రం చేసి పువ్వులతో అలంకరించుకోవాలి. మీ పూజగదిలో లక్ష్మీ అమ్మవారి ఫోటోను, గణపతి ఫోటోను పెట్టుకోవాలి. గురువారం ఏకాదశి కలిసి వచ్చినటువంటి రోజున లక్ష్మీదేవితో పాటు గణపతిని కూడా పూజించుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన వాటిల్లో లక్ష్మీ గణపతి కూడా ఒకరు. ఈ రోజున గణపతికి కానీ, విష్ణుమూర్తికి కానీ, లక్ష్మీదేవికి కానీ పూజను చేయటం వలన మీకు అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని పువ్వులతో అలంకరించిన తర్వాత అమ్మవారికి గంధం, కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. 5 వత్తులతో ఆవు నెయ్యిని పోసి దీపారాధన చేసుకోవాలి. గురువారం ఏకాదశి రోజున లక్ష్మీదేవికి 5 వత్తులను వేసి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించటం వలన మీకు ఉన్న అప్పు సమస్యలన్నీ కూడా, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ధనవృద్ధి కలుగుతుంది. ఇలా లక్ష్మీదేవికి 5 వత్తులతో దీపాన్ని గురువారం ఏకాదశి రోజు నుండి 5 గురువారాలు వెలిగించుకోవాలి. అలాగే వినాయకుడికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ఎర్ర మందారం పువ్వులను సమర్పించాలి. ఇలా చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అమ్మవారికి ఆవు నెయ్యితో దీపారాధనను చేసిన తర్వాత అమ్మవారికి అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. లేదా ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 5 సార్లు జపించాలి. చివరిగా కొబ్బరికాయను కొట్టాలి. నైవేద్యంగా పండ్లను లేదా బెల్లాన్ని సమర్పించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి హారతిని ఇవ్వాలి. ఆ హారతిని మీ కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవటం వలన మీకు ఉన్న
ఆర్థిక సమస్యలు తొలగిపోయి అన్ని పనులలో విజయాన్ని పొందుకుంటారు. దీనితో మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గురువారం ఏకాదశి రోజు లక్ష్మీదేవికి పూజను చేయటం పూర్తయిపోయిన తర్వాత మీ ఇంటి ముందు ఉన్న తులసి చెట్టుకు ఒక చెంబుడు నీళ్లను పోయాలి. ఆ తర్వాత కుంకుమ బొట్లను పెట్టి దీపారాధనను చేసుకోవాలి. చివరిగా తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవాలి. ఇలా ఇంట్లోని ఆడవారు చేయటం వలన ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు దరిద్రాలు అనేవి ఉండవు. జీవితాంతం ఆనందంగా ఉంటారు. గురువారం ఏకాదశి రోజు లక్ష్మీదేవికి ఇలా చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పు సమస్యలు తొలగిపోయి కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవించటమే కాకుండా మీరే అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. మరి విన్నారు కదా, మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా గురువారం లక్ష్మీదేవికి 5 వత్తులతో దీపాన్ని వెలిగించటం వలన మీకు ఉన్న ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహంతో అపర కుబేరులు అవుతారు. ఇక వీడియోలోకి వస్తే చెట్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చెట్లల్లో కూడా దేవుళ్ళు నివాసం ఉంటారు. ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వెయ్యాలి, మాకు ధనలాభం కలగాలని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దానివలన చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఒకటి పరమ పవిత్రమైన రోజున భక్తి శ్రద్ధలతో ఏకాదశి పూజ చేసుకుంటే పూర్వ వైభవాన్ని తిరిగి పొందవచ్చు. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది, కానీ బీపీలు షుగర్లు ఉన్నవారు మాత్రం ఉపవాసం చేయకండి. పూజ చేసుకోండి చాలు. ఈరోజు లక్ష్మీనారాయణులను తులసీ దళాలతో అర్చిస్తే నీచ జన్మ అనేది ఉండదు. కాబట్టి ఈరోజు లక్ష్మీనారాయణులను తులసీ దళాలతో పూజించి బెల్లం మరియు ఆవు నెయ్యితో పొంగలి తయారు చేసి నివేదించండి. ఈ పొంగలిని ఇంటిల్లపాది ప్రశాంతంగా స్వీకరించండి. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించుకొని
ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించండి. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా బెల్లం ఆవు నెయ్యితో చేసిన పొంగలి నివేదించి ప్రశాంతంగా ప్రసాదాన్ని స్వీకరిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి శ్రావణ ఏకాదశి రోజు అందరూ కూడా దీనిని తిని శుభ ఫలితాలను పొందండి. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో, కృష్ణ, శ్రావణ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని గురించి నాకు వివరించండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు. రాజా, నేను చెప్పేది సావధానంగా విను. మనిషి యొక్క సమస్త పాపాలను హరించే ఈ మంగళకరమైన ఏకాదశి పేరు అన్నద ఏకాదశి. ఏకాదశి వ్రతాన్ని పాటించి ఇంద్రియాధీశుడైన శ్రీహరిని అర్చించేవాడు సమస్త పాప కర్మల ఫలం నుండి విముక్తుడవుతాడు. పురాతన కాలంలో హరిశ్చంద్రుడనే సుప్రసిద్ధుడైన చక్రవర్తి ఉండేవాడు. అతడు సత్యనందుడు, నీతిమంతుడు. ఏవో కొన్ని తెలియని పాపాల కారణంగా తన మాటలను నిలబెట్టుకోవటం కొరకు అతడు తన రాజ్యంని కోల్పోయాడు. చివరకు అతడు తనను, తన భార్యను, పుత్రుణ్ణి కూడా అమ్ముకోవలసి వచ్చింది. రాజా, ఆ పుణ్య చక్రవర్తి ఒక చండాలునికి సేవకుడయ్యాడు. అయినప్పటికీ అతడు సత్య నందతతో స్థిరమైన శ్రద్ధను కనపరిచాడు. తన యజమాని ఆదేశంపై అతడు శ్మశానంలో శవాలపై కప్పిన గుడ్డలను తన జీతంగా తీసుకోవటం మొదలుపెట్టాడు. అంతటి నీచమైన పనిలో నెలకొనినప్పటికీ కూడా అతడు తన సత్య సంధత నుండి, సక్రమ వర్తనం నుండి వైదొలగలేదు. ఈ ప్రకారంగా అనేక సంవత్సరాలు గడిచాయి. తర్వాత ఒకరోజు ఆ చక్రవర్తి గొప్ప చింతతో ఆలోచించటం మొదలుపెట్టాడు. తాను ఏం చెయ్యాలి, ఎక్కడికి పోవాలి, ఏ విధంగా తాను ఉద్ధరింపబడతాననే విషయాన్ని అతడు పదే పదే ఆలోచించాడు. అతని కష్టాన్ని చూసిన గౌతమ ముని ఆ రోజు చెంతకు వచ్చాడు. ఆ మునిని చూసిన హరిశ్చంద్రుడు పరుల లాభం కొరకే బ్రాహ్మణులను బ్రహ్మదేవుడు సృష్టించాడని తలచాడు. తరువాత అతడు ఆ మునికి వందనములు గావించి చేతులు జోడించి చెంతన నిలిచాడు. ఆ తర్వాత తన దీనగాథను అతడు గౌతమ మునికి వివరించాడు. రాజు యొక్క దీనగాథను వినిన గౌతమ ముని ఆశ్చర్యంతో, రాజా, శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చే అన్నద ఏకాదశి అత్యంత మంగళకరమైనది, సర్వ పాపహరమైనది. ఆ ఏకాదశి త్వరలోనే రాబోవటం నీ అదృష్టమనే చెప్పుకోవచ్చు. ఆ ఏకాదశి రోజు నీవు ఉపవాసం ఉండాలి, రాత్రంతా జాగరణ చేయాలి. దాని ఫలితంగా నీ పాపమంతా కూడా నశిస్తుంది. ఓ రాజోత్తమ, నీ ప్రభావం చేతనే నేను నీ చెంతకు వచ్చానని తెలుసుకో అని అన్నాడు. హరిశ్చంద్రుణ్ణి ఆ రీతిగా ఆదేశించిన పిమ్మట గౌతమ ముని అదృశ్యుడయ్యాడు. ఆ తర్వాత ముని ఆదేశం మేరకు రాజు అన్నద ఏకాదశి వ్రతాన్ని పాటించి సర్వ పాప దూరుడయ్యాడు. ఓ రాజ సింహమా, ఈ అద్భుతమైన ఏకాదశి ప్రభావం ఎటువంటిదంటే అనేక సంవత్సరాలు అనుభవించాల్సి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దీని వలన హరించుకుపోతాయి. ఈ ఏకాదశి ప్రభావం వలనే హరిశ్చంద్రుడు తన భార్యను, మృత పుత్రుణ్ణి తిరిగి పొందాడు. అప్పుడు దేవతలు దుందుబులు మ్రోగించి ఆకాశం నుండి పుష్ప వృష్టి కురిపించారు. తదనంతరం ఈ ఏకాదశి ప్రభావం వలనే ఆ రాజు తన రాజ్యాన్ని, రాజభోగాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా అనుభవించగలిగాడు. చివరికి అతడు తన బంధుమిత్ర ప్రజలతో పాటుగా భగవద్ధామానికి వెళ్ళాడు. రాజా, ఈ ఏకాదశిని పాటించిన వ్యక్తి సమస్త పాపాల నుండి బయటపడి ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు అని శ్రీకృష్ణుడు ముగించాడు. ఈ ఏకాదశి మహిమను వినినవాడు, చదివినవాడు అశ్వమేధయాగ ఫలాన్ని పొందగలుగుతాడు అని కృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు.